ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము కిష్కింధకాండ 28వ అధ్యాయము. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారము 4 దిక్కులకు వెళ్ళిన వానరాలలో 3 దిక్కులకు వెళ్ళిన వానరాలు నెల రోజుల తర్వాత వెనక్కు తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలు వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు వింధ్యాపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతంలో ఉన్న చెట్లను, గుహలను, సరస్సులను, మార్గమధ్యంలో ఉన్న నదులను, పట్టణాలను, గ్రామాలను అన్వేషిస్తూ వెతుకుతున్నారు. అలా కొంత దూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యం చేరుకున్నారు. అక్కడ చెట్లకు ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనపడలేదు. అక్కడ తినటానికి కనీసము కందమూలాలు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్వువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపశ్శక్తికి దేవతలు కూడా భయపడేవారు. అలాంటి సమయంలో కణ్వ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్వ మహర్షికి ఈ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి, ఈ అరణ్యంలో మనుషులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ ఏమీ ఉండవు అని చెప్పించారు. వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకు వెళ్ళగా ఒక గుహ నుంచి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటికి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని తన శక్తినంతా కూడబెట్టి అరచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు రాక్షసుడి నవరంధ్రాల నుంచి రక్తము కారి కింద పడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్న గుహను వెతికారు, కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు. అలా వారు ఎన్ని ప్రాంతాలు వెతికినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. వాళ్లకు ఎక్కడా నీరు, ఆహారం దొరకలేదు. దాంతో వీళ్లకు విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడి నుంచైనా పక్షులు వస్తాయేమోనని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుంచి తడిరెక్కలతో పక్షులు రావటం కనపడింది. వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో వస్తున్నాయి. అప్పుడు ఆ వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న బిలంలో ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది. అందుకని వానరాలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు. చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకు పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి. అక్కడున్న సరోవరాలలో బంగారంతో చేయబడ్డ తామర పువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుంచి పడిన పుప్పొడి చేత సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి. ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, ఇలా అంతస్తులన్నీ బంగారమో వెండితో తాపడం చేయబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పదకబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తెచ్చుకున్నారు. వారికి కొద్ది దూరంలో ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ కృష్ణాజనం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. అప్పుడు వారు ఆ తల్లి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే చూస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి, మాకు చాలా చిత్రంగా ఉంది అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, పూర్వము దానవరాజు దగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. మయుడికి అనేక మాయాశక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. మయుడు బ్రహ్మని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకు ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకు విశేషమైన వరాలు ఇచ్చాడు. తరువాత శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికిచ్చారు. మయుడు హేమ అనే అప్సరసతో స్త్రీయందు మనసు పెట్టుకున్నాడు కాబట్టి ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకు చెందుతుందని బ్రహ్మగారు తీర్పిచ్చారు. ఇప్పుడు ఆ హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగా ఉండటానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమందు, సంగీతమందు ప్రావీణ్యం కలిగిన స్త్రీ. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహను కాపాడమని అడిగింది. స్నేహం మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహను కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కాబట్టి మీకు కావలసిన కందమూలాలను, ఫలాలను ఆరగించండి. నీళ్లు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తర్వాత మీరెవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకు చెప్పండి అన్నది.